హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఇవాల్టి రోజున పెన్షన్ల పంపిణీ జరుగుతుందా లేదా అని చాలామందికి కూడా డౌట్స్ అనేటువంటివి ఉన్నాయండి. సో, నేను కూడా ఆల్రెడీ నిన్న యూట్యూబ్‌లో చూసాననమాట. చాలామంది కూడా పెట్టున్నారు. రేపటి రోజున డోర్ డెలివరీ పెన్షన్ల రద్దు, గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు ధర్నాలైతే చేస్తున్నారు. న్యూస్‌లో కూడా చూసాను. ఓకేనా. అయితే ఇది ఎంతవరకు నిజము? పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేస్తున్నారా లేదా? ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పంపిణీ చే ఏ రకమైనటువంటి పెన్షన్స్ పంపిణీ చేస్తున్నారు? ఓకేనా. ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు ఈ రోజున అక్టోబర్ నెల పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేస్తున్నారా లేదా? మొట్టమొదటి డౌట్ అనమాట. చాలామందికి వచ్చేటువంటి డౌట్. ఓకేనా. బట్ మనకు న్యూస్ వచ్చిన సంగతి నిజమే. గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు ధర్నాలు చేయబోతున్నారు రేపు. ఈ యొక్క డోర్ డెలివరీ పెన్షన్స్‌ను రద్దు చేస్తున్నారు అనే విషయాల గురించి న్యూస్ అయితే వచ్చింది. చాలామంది కూడా పెట్టారనమాట యూట్యూబ్‌లో. అది 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 వరకు మాత్రం నిజమే. కానీ మనకు ఈరోజైతే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది మార్నింగ్ నుంచి. 7 గంటల నుంచి అయితే పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా మీరు ఇమేజెస్ టైప్‌లో అయితే చూడొచ్చనమాట. మా యొక్క విలేజ్‌లో ఈ ఆల్రెడీ కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది. ఓకేనా. సో, మీ యొక్క గ్రామాల్లో పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేస్తున్నారా లేదా? మీరు పెన్షన్స్ తీసుకున్నారా లేదా? అనే విషయం గురించి కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టయితే తెలియచేయండి. అందరికీ కూడా తెలుస్తుంది. చాలామంది కూడా ఈ యొక్క పెన్షన్స్‌ను డోర్ డెలివరీ చేయడం లేదు. అండ్ అదేవిధంగా పంపిణీ చేయడం లేదు. గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు ధర్నాలు చేస్తున్నారని అనుకుంటూ ఉన్నారు. సో, మనకు డోర్ డెలివరీనే చేస్తున్నారు. వీళ్ళు గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు, మా విలేజ్‌లో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు మా యొక్క గ్రామానికే వచ్చి పెన్షన్స్ అనేటువంటివైతే పంపిణీ చేస్తున్నారు. మీరు దానికి సంబంధించినటువంటి ఇమేజెస్‌ని కూడా స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. ఓకేనా. సో, కాబట్టి 100కి 100% పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ 7 నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయిందనమాట. సాయంత్రం వరకైతే ఇస్తారు. నో ప్రాబ్లము. మీరైతే తీసుకోవచ్చనమాట పెన్షన్స్‌ని. ఓకేనా. సో, అండ్ అదే విధంగా ఇంకొక ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు. జిల్లాల వారికి ఇప్పటివరకు ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది పంపిణీ చేస్తున్నారా లేదా? అన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారా లేదా? ఆ వివరాల గురించి కూడా మీకు కొంచెం ప్రూఫ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇది మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ దిస్ మంత్ అని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చనమాట. ఏ జిల్లాల్లో ఎంతెంత పర్సెంటేజ్ వరకు కంప్లీట్ చేస్తున్నారు? ఎంతెంత పర్సెంటేజ్ వరకు ఇస్తున్నారా లేదా? ఎంతమందికి ఇచ్చున్నారు? ఆ వివరాల గురించి అయితే క్లియర్‌గా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారా లేదా? ఏ జిల్లాల్లో అయినా నిలిపేస్తున్నారా అని. మనకు దీన్ని బట్టి చూసినట్లయితే అన్ని జిల్లాల్లో అయితే పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ అయితే జరుగుతుంది. ఎక్కడా కూడా నిలపలేదన్నమాట పెన్షన్ల పంపిణీ. గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు ఎక్కడా కూడా ధర్నాలు చేయడం లేదు. పెన్షన్స్ అనేటువంటివి యథావిధిగా ప్రతి నెల జరిగే విధిగా ఈ నెల కూడా జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా. ఇకపోతే ఈ యొక్క పెన్షన్ల విషయంలో ఎవరెవరికి ఎంతెంత పెన్షన్స్ ఇస్తారు? ఏ రకమైనటువంటి పెన్షన్స్ ఇస్తారు అంటే, చాలా వరకు మనకు ఈ యొక్క మెడికల్ పెన్షన్స్, దివ్యాంగ పెన్షన్స్, వికలాంగ పెన్షన్‌లకు సంబంధించి రీవెరిఫికేషన్స్ జరిగాయండి. సో, దాని తర్వాత వీళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్స్ జారీ చేయడం అయితే జరిగింది. కొత్త సదరం సర్టిఫికేట్స్ జారీ చేశాక, ఆ సదరం సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆధారంగా పెన్షన్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేస్తూ ఉన్నారిప్పుడు. ఓకేనా. సో, 85% అబోవ్ ఉన్నట్లయితే ఎంత ఇస్తారు? మెడికల్ పెన్షను రూ. 15,000 ఇస్తారనమాట. అండ్ అదేవిధంగా 85% నుంచి మధ్యలో ఉండి, అండ్ అదేవిధంగా 40% నుంచి పైన ఉన్నట్లయితే 40-85% బిలో ఉన్నట్లయితే ఎంత ఇస్తారు? వికలాంగ పెన్షన్ రూ. 6,000 అయితే ఇస్తారనమాట. ఇక మీకు అట్‌లీస్ట్ 40% కూడా వికలాంగతత్వం ఈ యొక్క సుదరం సర్టిఫికేట్‌లో లేకుండా ఉన్నట్లయితే మీకు పెన్షన్ రద్దు నోటీసులు అయితే జారీ చేసేస్తారండి. సో, అందులోనూ 60 ఏళ్లు పైబడినటువంటి వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళకి రూ. 4,000 పెన్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. పొందవచ్చు మీరు ప్రతి నెల కూడా. సో, మీరు సదరం సర్టిఫికేట్స్ తీసుకోకపోయినా, కొత్తవి ఇంకా తీసుకోకపోయినా, అండ్ అదేవిధంగా అప్పీల్ పెట్టుకున్నా నో ప్రాబ్లమ్ అండి. పెన్షన్స్ ఇస్తారు మీరు. అలా అని ఇవ్వరు అని మీరైతే అట్లాగే ఉండొద్దు. వెళ్లి పెన్షన్స్ తీసుకోండి. ఖచ్చితంగా ఇస్తారు. అప్పీల్ పెట్టుకోకున్నా సరే, కొత్త సదరం సర్టిఫికేట్ ఇంకా తీసుకోకున్నా సరే. ఓకేనా. చాలామందికి తెలీదనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషను. తెలియక చాలామంది అలాగే ఉండొచ్చు మేబీ. పెన్షన్స్ మాకివ్వరులే, మాకు ఇంకా సదరం సర్టిఫికేట్ రాలేదు అని. మీ పాత సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకువెళ్ళినట్లయితే దాంట్లో పర్సెంటేజ్ ఆధారంగా అయితే ఇస్తారు మీకు ఖచ్చితంగా. వాళ్ళందరికీ కూడా అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకు 10,000 మందికి సంబంధించి కొత్త స్పౌస్ పెన్షన్స్ కూడా ఇస్తున్నారండి. స్పౌస్ పెన్షన్స్ అంటే మనకు ముఖ్యంగా మహిళల కోసం ఇచ్చేటువంటి పెన్షన్స్ అనమాట. ఇవి ఈ యొక్క
వితంతు పెన్షన్స్ అనుకోండి 4,000 రూపాయలైతే ఇస్తారనమాట. దాదాపుగా 10,000 మందికైతే ఇస్తూ ఉన్నారు. సో, వాళ్ళు కూడా కొత్తగా రీసెంట్‌గా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా తెలియచేయపరచండి. పెన్షన్స్ అయితే ఇస్తున్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకోమని చెప్పండి. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా, తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా. ఓకేనా? ఇక్కడి వరకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో, మీ యొక్క గ్రామాల్లో పెన్షన్స్ ఇస్తున్నారా లేదని చెప్పండి. అక్కడ మనం దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి మనకు కేవలం 13.8% మాత్రమే పంపిణీ చేస్తున్నారనమాట. అంటే ఎంతమంది 1,22,507 మందికి గాను ఎంతమందికి పంపిణీ చేస్తున్నారంటే 16,911 మందికి మాత్రమే పంపిణీ చేస్తున్నారు ఇప్పటి వరకు. బట్ మనకు 2 రోజులు పెన్షన్ పంపిణీ జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లము. మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఈరోజే కంప్లీట్ చేసేస్తారు ఈవినింగ్ లోపల. రిమైనింగ్ అక్కడక్కడ అరకొర ఉన్నట్లయితే 3వ తారీఖున పంపిణీ చేస్తారు. ఎందుకంటే రేపు 2వ తారీఖున అక్టోబర్ గాంధీ జయంతి కాబట్టి సెలవు కాబట్టి రేపైతే పంపిణీ చేయరు. హాలిడే అనమాట వాళ్ళకి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. రెగ్యులర్‌గా పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను.